హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజైన పేదవాడు. కైరో నగరంలో మహమ్మద్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి తోలుతిత్తిలో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మహమ్మద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకొని నీళ్లు చేరవేసే పనిలో తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. కొంతకాలం అయ్యాక మహమ్మద్ తండ్రి చనిపోయాడు. మహమ్మద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి 2 తోలుతిత్తులే. మహమ్మద్ తన తండ్రిలాగా దృఢ శరీరుడు కాదు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకొని అతను పగలు వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తుల్ని తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగ్గా తిండికే చాలేవి కావు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు. ఇలా ఉండగా మహమ్మద్కు ఒకనాడు ఒక ధనికుడు 5 వెండి దిరహములు చేతిలో పెట్టాడు. ఏమంటే ఆ రోజు ఆ ధనికుడి పుట్టినరోజు. ఆ డబ్బుతో మహమ్మద్ గొప్పగా విందు భోజనం చేద్దామనుకొని తిండి దుకాణాలున్న ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికొక మనుషుల గుంపు కనిపించింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తున్నారు. ఆ గుంపు మధ్య ఒక కోతిని పట్టుకొని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమ్మద్కు అది ఉంటే తన జన్మకు ఇంకే వినోదము అక్కర్లేదనిపించింది. అందుచేత అతను కోతిగలవాణ్ణి సమీపించి తన వద్ద ఉన్న 5 దిరహములు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమ్మద్కు కొత్త సమస్య వచ్చింది. దాన్ని తీసుకొని తాను మసీదు ఛాయలకు పోవటానికి లేదు. అందుచేత అతను తానెరిగిన ఒక పాడుబడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందామనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మహమ్మద్కు ఆ పూట తిండి లేదు. రేపటి నుంచి అతను తన పొట్ట నింపుకోవడంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండో సమస్య మహమ్మద్ ఊహించని విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించడం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడిగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమ్మద్తో ఆ యువకుడు, మహమ్మద్, పాపం, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి లేకుండా చేసుకున్నావు. ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారం తీసుకొని అంగడికి వెళ్ళి మనిద్దరికీ మంచి భోజనం పట్టుకురా అన్నాడు. నేను నిన్నెందుకు కొన్నాను? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి అని మహమ్మద్ అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చోక త్వరగా వెళ్ళి తిండి పట్టుకొనిరా. నాకు ఆకలి దహించుకుపోతున్నది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నేను నీ అదృష్ట దేవతను. నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అన్నాడు ఆ కోతి యువకుడు. మహమ్మద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలు ఎన్నో తీసుకొచ్చాడు. వాటిని ఇద్దరూ తిన్నారు. అది మహమ్మద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా తిన్నాక ఇద్దరూ పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయము కోతి యువకుడు మహమ్మద్తో, మనకి పాడుబడిన కొంపలో ఉండే ప్రారంధం ఏమిటి? డబ్బిస్తాను, మంచి భవంతిని చూసి బాడుగకు మాట్లాడిరా అంటూ బోలెడంత బంగారం ఇచ్చాడు. వాళ్ళు ఉండటానికి గొప్ప భవనము, వాళ్ళు ధరించటానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మహమ్మద్ స్నానశాలకు వెళ్ళి వచ్చి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారులాగా ఉన్నాడు. చూడు మహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటట్టయితే పెళ్లాడతావా అని కోతి యువకుడు అడిగాడు. తప్పక పెళ్లాడతాను అన్నాడు మహమ్మద్ ధైర్యంగా. అయితే ఈ పొట్లాన్ని తీసుకుని పోయి ఈ నగరపు సుల్తానుకు కానుక ఇచ్చి ఏమి కావాలని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉన్నది. అందుచేత సుల్తాను నిన్ను తన అల్లుణ్ణి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు అన్నాడు కోతి యువకుడు. మహమ్మద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకుడు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకొని అతను సుల్తాను గారికి కానుక సమర్పించుకోవడానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చాడు. మహమ్మద్ సుల్తాన్కు సలాం చేసి
తాను తెచ్చిన పొట్లం అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది, దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాను దాన్ని అందుకొని అక్కడే ఉన్న ప్రధాన వజీరుకు ఇచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరించదగిన రత్నాభరణాలు ఉన్నాయి. సుల్తాను వాటిని చూసి నిర్ఘాంతపోయి, నీ కానుకను స్వీకరించాం, దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. నేను వేరే బహుమానాలేవి కోరను, తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయండి అన్నాడు మహమ్మద్. సుల్తాను మహమ్మద్ కేసి చాలాసేపు చూసి తన వజీర్ కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనబడటం లేదు, నీ సలహా ఏమిటి అన్నాడు. వజీరు తల ఊపి, అమ్మాయిని చేసుకోవటానికి అర్హుడులాగే కనిపిస్తాడు, అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తున్నది అన్నాడు. ఏం పరీక్ష అని సుల్తాను వజీర్ను అడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం ఇతనికి చూపించి, అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అన్నాడు వజీరు. మహమ్మద్ సుల్తాన్ గారి వద్ద ఉండే పెద్ద వజ్రాన్ని చూడగానే హతాశుడైపోయాడు. అది అపురూపమైన వజ్రం. అతను దాన్ని శ్రద్ధగా పరిశీలించి, పైకి తన జంకు తెలియరానీయకుండా, ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు తమ దర్శనం చేసుకుంటాను అని బింకంగా వచ్చేశాడు. అతడు రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమ్మద్ జరిగిందంతా అతనికి చెప్పాడు. సుల్తాను కోరిన వజ్రం లాంటివి 10 ఇస్తానన్నాడు కోతి యువకుడు. అతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమ్మద్ పావురాయి గుడ్లంత ప్రమాణం గల మేలు రకం వజ్రాలు 10 తీసుకొని సుల్తాను వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి, అందుచేత 10 తెచ్చాను, అందులో మీకు నచ్చినవి ఉంచుకొని మిగతావి పారేయండి అన్నాడు. సుల్తాను ఏం చేద్దామన్నట్లు వజీరు కేసి చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్టు వజీరు తల ఊపాడు. సుల్తాను కాజీని సాక్షుల్ని పిలిపించి తన కుమార్తెను మహమ్మద్కిచ్చి వివాహం చేసినట్లు పత్రం రాయించాడు. మహమ్మద్ ఆ పత్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాను కుమార్తెను పెళ్లాడతావు, కనుక నాకొక చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి అన్నాడు కోతి యువకుడు. ఉపకారమా, నా ప్రాణం అడిగినా ఇస్తాను అన్నాడు మహమ్మద్. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధం ఉన్నది. ఇవాళ రాత్రి మిమ్మల్నిద్దరినీ గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకొని తెచ్చి నాకిచ్చి, ఆ తర్వాతనే నువ్వు ఆమెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు. ఇదే నా కోరిక అన్నాడు కోతి యువకుడు. నేనడిగితే నా భార్య నిరాకరించదనుకుంటాను. ఆ బాహుబంధం తెచ్చి నీకిచ్చేదాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మహమ్మద్ మాట ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాను కుమార్తె పడక గదిలోకి రాగానే మహమ్మద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకి కావాలన్నాడు. కావలిస్తే తీసుకోండి, అది ఏమంత విలువైనది కాదు, నా చిన్నతనంలో మా దాది కట్టిన తాయెత్తు అందులో ఉన్నది అంటూ సుల్తాను కుమార్తె తన బాహుబంధం విప్పి మహమ్మద్కు ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మహమ్మద్ అతి వేగంగా తమ ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికి ఇచ్చి వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలోకి అడుగు పెడుతుండగానే అతనికేదో మైకం వచ్చినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ తెలిసేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడిన ఇంట్లో కటిక నేలపైన మట్టిలో పడి ఉన్నాడు. కోతిగాని కోతి యువకుడు గాని కనిపించలేదు. సుల్తాను కుమార్తె, తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచింది. మహమ్మద్ మతిపోయిన వాడిలాగా కైరో నగర వీధుల వెంట తిరగనారంభించాడు. ఒకచోట వీధి పక్కన ఒక జ్యోతిష మాంత్రికుడు చతికిలపడి కూర్చొని ఉన్నాడు. అతను ముందేవో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను ఆ మాంత్రికుడికి ఎదురుగా కూర్చొని తన జాతకం చెప్పమన్నాడు.
ఆ మాంత్రికుడు మహమ్మద్ కేసి చురచురా చూసి, భార్యను పోగొట్టుకున్నవాడివి నువ్వేనా అని అడిగాడు. అవును అన్నాడు మహమ్మద్ ఆత్రంగా. అమాయకుడా, నువ్వు కొన్న కోతి మనిషి కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాను కుమార్తె పైన ఏనాడో కన్ను వేశాడు. కానీ ఆమె చేతికి తాయెత్తు ఉండడం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తు కాజేయటానికి వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు. కానీ ఆ పిశాచిని నిర్మూలించవచ్చుననుకుంటాను అని ఆ మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలేవో గీసి మహమ్మద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకొని నేను చెప్పే స్థలానికి వెళ్ళు. అటుగా ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడైన వాణ్ణి గుర్తించి అతనికి ఈ కాగితం ఇయ్యి. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. నీ పని సానుకూలమైన తర్వాత ఇద్దువు కాని అని చెప్పాడు. మాంత్రికుడు చెప్పిన చోటికి దారి గుర్తులు తెలుసుకొని ఆ రాత్రికి మహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశము. ఎక్కడ చూసినా గడ్డి ఎత్తుగా పెరిగి ఉన్నది. అతను ఒకచోట కూర్చుని ఆలకించాడు. అంతా పక్షులు పరిగెడుతున్నట్లు ధ్వనులు వినిపించాయి. కానీ కంటికేమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొస్తున్నది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు కనిపించలేదు. అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలి వస్తున్నట్లున్నది. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడి మధ్యన ఒక సింహాసనం మీద కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తన కేసి చూస్తూ ఉండటం గమనించి మహమ్మద్ ఆయనకు కాగితం అందించాడు. ఆయన కాగితం చదివి చూసుకొని కాగడాలను ఆపి ఎవరినో అదృశ్య వ్యక్తిని పిలిచి, ఆత్రాష్, నువ్వు కైరోకి వెళ్ళి ఫలాని పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధించబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటు ముందరి ముద్ద ఎందుకు కాజేసి కబళించావు అని అడిగాడు. ఆ ముద్దను నేనింకా కబళించలేదు, అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అన్నాడు కోతి యువకుడు. అతని బాహుబంధం వెంటనే అతనికి ఇచ్చేయ్ అన్నాడు నాయకుడు. దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిన చేయి పెట్టి అణగదొక్కాడు. కోతి యువకుడు అణగారిపోయి చివరకు కాయ పగిలినట్టు పగిలిపోయాడు. తర్వాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి శిథిలాలలో నుంచి బాహుబంధాన్ని తీసి మహమ్మద్ చేతిలో పెట్టాడు. మహమ్మద్ ఆ బాహుబంధాన్ని చేతపట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహ పోకపూర్వంలాగే అతను సుల్తాన్ గారి భవనంలో పడక గదిలో ఉన్నాడు. సుల్తాను కుమార్తె శయ్య మీద పడుకొని నిద్రపోతున్నది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చున్నది. ఈసారి అతనికి మరొక కల నుంచి మేలుకున్నట్టుగా ఉంది. మర్నాడు అతన్ని గాని అతని భార్యని కానీ ఎవరూ కూడా మీరీ 2 రోజులు ఏమయ్యారు అని అడగలేదు. ఇక మహమ్మద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాను కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తానుకు వేరే మగపిల్లలు లేనందున ఆయన అనంతరం తానే కైరోకు సుల్తాను అయ్యాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు జడబుద్ధి. కావేరీ తీరాన ఒక అగ్రహారంలో గోవర్ధనుడు అనే బీదవాడు ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. తల్లిదండ్రులు ఆ కుర్రవాడికి శ్రీవర్ధనుడు అనే పేరు పెట్టి గారాబంగా పెంచసాగారు. చిన్నప్పటి నుంచి శ్రీవర్ధనుడు మందమతిగానే ఉండేవాడు. ఉన్న చోటనే ఎంతసేపైనా ఉండిపోయేవాడు. ఎవరన్నా లేవమంటే గాని లేచేవాడు కాడు. రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. భోజనం చెయ్యమని ఎవరో ఒకరు చెబితేనే కానీ భోజనం కూడా చేసేవాడు కాడు. చివరికి వాడు పడుకోవాలన్నా ఎవరో ఒకరు పడుకో అని చెప్పాలి. చదవేస్తే ఈ మందకొడితనం కాస్త తగ్గుతుందని తండ్రి శ్రీవర్ధనుణ్ణి గురుకులానికి పంపించేశాడు. 12 ఏళ్ల పాటు ఆ కుర్రవాడు గురువుగారి దగ్గర ఉండి కూడా కొంచెమైనా మారలేదు.
కానీ గురువుగారు చెప్పిందల్లా చేసేవాడు. గురువుగారు చదవమంటే చదివేవాడు, ఫలానా పని చెయ్యమంటే ఆ పని చేసేవాడు. వాడి బుద్ధికి చలనం లేదన్న మాటే గాని వాడి సోమరిపోతు కాదు. అందుచేత చెప్పిన ఏ పని అయినా శ్రీవర్ధనుడు చక్కగానే చేసేవాడు. 12 ఏళ్ల పాటు వాడి చేత అడ్డమైన పనులన్నీ చేయించుకోవడం చేత గురువుకు వాడంటే చాలా ఇష్టంగా ఉండేది. 12 ఏళ్లు పూర్తి అయ్యాక గురువుగారు, ఇక వెళ్ళు, నా దగ్గర చేసినట్టే చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ అభివృద్ధిలోనికి రా అని దీవించి శ్రీవర్ధనుణ్ణి ఇంటికి పంపించేశాడు. 12 ఏళ్లు గురు శుశ్రూష చేసి వచ్చినా తన కొడుకులో కొంచెమైనా మార్పు లేకపోవటం చూసి తండ్రి శ్రీవర్ధనుడి చేత ఇంటి పనులు చేయించాడు. శ్రీవర్ధనుడి తల్లికి కంటి చూపు పోయింది. అతని తండ్రే వంట దగ్గర్నుంచి చేసుకుంటూ ఉన్నాడు. కొడుక్కి ప్రతి చిన్న పని చెప్పి చేయించుకోవటం ఆయనకు చాలా విసుగనిపించింది. ఈడొచ్చిన తన కొడుక్కి పెళ్లి చేసేస్తే ఆ వచ్చే పెళ్ళామే వాడికి పనులు చెప్పి చేయించుకుంటుంది. తనకు పూట పూట చెయ్యి కాల్చుకునే పని తప్పుతుందనుకుని గోవర్ధనుడు తన కొడుక్కి ఒక బుద్ధిమంతురాలైన పిల్లను చూసి పెళ్లి చేసేశాడు. భార్య కాపరానికి వచ్చాక శ్రీవర్ధనుడికి బొత్తిగా పని లేకుండా పోయింది. అతను అస్తమానము ఒకచోట కూర్చుని ఉండేవాడు. శ్రీవర్ధనుడి భార్యతో మామగారు, నీ మొగుడికి పనులు చెప్పి చేయించుకో అని అన్నాడే కానీ భర్తకు పనులు చెప్పటానికి ఆ పిల్ల సందేహించింది. తన కొడుకు అస్తమానము చట్రాయిలా కూర్చొని ఉండడం చూసి తండ్రి, నీ భార్య ఏమన్నా చేయమంటుందేమో కనుక్కొని పనులు చేసి పెట్టరాదు అని శ్రీవర్ధనుణ్ణి హెచ్చరించాడు. అతడు భార్య వద్దకు వెళ్ళి, ఏమైనా పని ఉంటే చెప్పు, చేసేస్తాను అన్నాడు. పెద్దవాళ్ళు పనులు చెప్పాలి, చిన్నవాళ్ళు చెయ్యాలి. ఏమన్నా పని చెబుతారేమోనని అత్తయ్యని అడగండి అన్నది భార్య. శ్రీవర్ధనుడు తల్లి దగ్గరికి పోయి, ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా, చేస్తాను అన్నాడు. గుడ్డిదాన్ని, నాకేం తెలుస్తుందిరా, మీ నాన్నని అడుగు అన్నది తల్లి. నా భార్య అమ్మ ఏమీ పనులు చెప్పడం లేదు, ఏం పని చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు శ్రీవర్ధనుడు తండ్రితో. నా కర్మ కొద్దీ పుట్టుకొచ్చావు, నేను నీకేం పని చెప్పేది? వెళ్ళి దేవుణ్ణి గురించి తపస్సు చెయ్యి, దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా వరమైనా ఇస్తాడు అన్నాడు తండ్రి ప్రాణం విసిగిపోయి. శ్రీవర్ధనుడు అడవికి పోయి తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కోరుతావో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోమంటారో మా ఇంట్లో వాళ్ళని అడిగి వస్తాను, నువ్విక్కడే ఉండు దేవుడు అంటూ శ్రీవర్ధనుడు పరమానందంతో ఇంటికి వెళ్ళి తండ్రితో, నువ్వు చెప్పినట్టే తపస్సు చేశాను, దేవుడు కనిపించి వరం కోరుకోమన్నాడు, ఏం వరం కోరుకోమంటావు అని అడిగాడు. ఇంత ఐశ్వర్యం కావాలని కోరుకోకపోయావా? చిన్నప్పటి నుంచి దరిద్రపు బతికే కదా మనది, ఆ మాత్రం కూడా తెలీదా అన్నాడు తండ్రి. ఇంతలో తల్లి కొడుకు అన్న మాటలు విని, నాయనా, నాకు కళ్ళు రావాలని దేవుణ్ణి అడగరా అన్నది. తర్వాత భార్య అతన్ని అవతలికి పిలిచి, మనకు పిల్లలు కలగాలని కోరండి అని చెప్పింది. అందరితోనూ అలాగే అలాగే అని చెప్పి శ్రీవర్ధనుడు తాను తపస్సు చేసిన చోటుకు పరిగెత్తుకు వచ్చాడు. కానీ అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడి కోసం వెతుకుతూ అతను అడవి అంతా కలయదిరుగుతూ ఒకచోట తపస్సు చేసుకునే మునిని చూసి, అయ్యా, ఇంతకుముందు నాకు ప్రత్యక్షమైన దేవుడు ఇటుగా గాని వచ్చాడా అని అడిగాడు. ఆ మాటకు ముని ఆశ్చర్యపడి శ్రీవర్ధనుణ్ణి వివరాలు అడిగాడు. అంతా విని ఆ ముని, దేవుడు ప్రత్యక్షమైతే ఏదో వరం అడగక ఆ దేవుణ్ణి ఉండమని నువ్వింటికి వెళ్ళొచ్చావా? ఎక్కడైనా పడి చావలేకపోయావు అన్నాడు. దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడన్న అసూయ కొద్దీ. శ్రీవర్ధనుడు ముని చెప్పిన ప్రకారం ఎక్కడైనా పడి చావటానికి నిశ్చయించి చుట్టూ చూస్తే కొంత దూరంలో నిటారుగా ఉన్న ఒక కొండ కనిపించింది. దానిపై నుంచి పడి చద్దామనుకుని శ్రీవర్ధనుడు ఆ కొండ మీదకి ఎక్కసాగాడు. మధ్య ప్రాంతంలో ఒక కోయవాడు కనిపించి, కొండపైన ఏమీ లేదే, ఎందుకెక్కుతున్నావు అని అడిగాడు. పైనుంచి కిందకి దూకి చావటానికి అంటూ శ్రీవర్ధనుడు కోయవాడితో కథ అంతా సవిస్తరంగా చెప్పాడు. కోయవాడు అంతా విని, ఏం మనిషివయ్యా, నిన్ను దేవుడు వరం కోరుకోమన్నాడు కదా అని దాన్ని తనతో చెప్పమన్నాడా?
నువ్వు చెప్పకపోతే దేవుడికి నీ కోరిక తెలీదా? వెళ్ళు, ఇంటికి వెళ్ళు. మీ అందరి కోరికలు ఆ దేవుడే తీరుస్తాడు అన్నాడు. కోయవాడు చెప్పిన ప్రకారం జడబుద్ధి అయిన శ్రీవర్ధనుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లంతా సమస్త సంపదలతో కళకళలాడుతున్నది. తల్లికి చూపు కూడా వచ్చేసింది. శ్రీవర్ధనుడు చాలా సంతోషించాడు. మరొక ఏడాది తిరిగేసరికి అతని భార్య బిడ్డ తల్లి కూడా అయ్యింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.